సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్లే పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని నిందితుడిపై చర్యలు తీసుకున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించామన్నారు. గతంలో ప్రీతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే మాట కొంతవరకు వాస్తవమే అని చెప్పారు. ఈ విషయంలో మాత్రం నిందితుడికి శిక్ష తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి ఆరోగ్యంపై దృష్టి సారించిందని, ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. సైఫ్ చాటింగ్ చేసిన మెసేజ్లన్నీ దొరికాయన్నారు. బీజేపీ కామెంట్స్ సరైనవిగా ఉండవని కొట్టిపారేశారు. తల్లిదండ్రుల ఆరోపణ చేశారు. ఈ అమ్మాయిని సైఫ్ అలీ అని అరెస్ట్ చేసింది వాస్తవం అనేది కూడా నిన్న పూర్తిగా వాళ్ళ సెల్ ఫోన్లో కానీ ఆ మెసేజ్లు చూసిన తర్వాత పూర్తిగా తేలిపోవటం జరిగింది. ఆయన ఒక సీనియర్, ఆయన సెకండ్ ఇయర్. అయితే ఈ పిల్లగాన్ని సైఫ్ అలీని సీరియస్గా జైలుకు కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించిన కొంతమంది ప్రొఫెసర్స్ కూడా ఆ అబ్బాయికి సపోర్ట్ చేసింది అనేది తల్లిదండ్రుల